పాప ఈరోజు హనుమంతుని సీరియల్ చూస్తూ మా పాపకి హనుమాన్ స్టోరీ చూస్తూ ఒక చిత్రమైన అనుమానం వచ్చింది. ఒక ప్రశ్న వేసింది. అసలే పిల్లలు అడిగే డౌట్లు చిత్రంగా ఉంటాయి కదా, వాళ్ళు అడిగిన డౌట్ తీర్చకపోతే అది అనుమానంలాగే ఉండిపోతుంది వాళ్ళ మనసులో. అమ్మ, హనుమంతుడు అంత బలంగా ఉంటాడు కదా, మనలాగా జీడిపప్పు బాదంపప్పు తింటాడా అని అడిగింది. అలా అడగగానే నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. అసలే ఈరోజు మంగళవారం. ఈ కథ విన్న వాళ్ళకి హనుమంతుని రక్ష ఎప్పుడు ఉంటుంది. ఇంతలో హనుమాన్ గురించి ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒకరోజు హనుమంతుడికి సీతమ్మ వారు విస్తర వేసి భోజనం పెట్టడం ఆరంభించింది. ఒకరోజు హనుమాన్కి సీతమ్మ వారు విస్తర వేసి వడ్డించడం ఆరంభించింది. అక్కడ వేల మందికి వండిన భోజనం అంతా కూడా ఖాళీ అయిపోతుంది. అక్కడ గంగాలాలు కూడా అన్నం కూర అన్నీ కూడా మాయమైపోతున్నాయి. హనుమాను వడ్డించిన భోజనం అంతా ఒక్కసారిగా తినేస్తున్నారు. వేల మందికి వండిన భోజనం అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది. అక్కడ గంగాలాలు అన్నీ కూడా మాయమైపోతున్నాయి. హనుమంతుడు అక్కడ భోజనం అంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు. ఇంతలో సీతమ్మ వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇలా ఖాళీ అయిపోతుండడంతో సీతమ్మ వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రాముల వారి దగ్గరికి పరిగెడుతుంది. పరుగు పరుగున రాముల వారి దగ్గరికి వెళ్తుంది సీతమ్మ వారు. రాముల వారికి అక్కడ జరిగిందంతా చెప్పింది. రాముల వారు ఒక చిరునవ్వు నవ్వి సీతమ్మ వారు రాముల వారికి అక్కడ జరిగిందంతా చెబుతుంది. అప్పుడు రాముల వారు ఒక చిరునవ్వు నవ్వి సీతమ్మ వారితోటి రాముల వారు ఇలా అంటారు, హనుమంతుడు ఎవరనుకున్నావు? ఆ పరమశివుడు అంశ. హనుమంతుడు ఎవరనుకున్నావు? ఆ పరమశివుడు అంశ. నువ్వు హనుమంతుడిని తినకుండా ఎలా ఆపుతావా, అంతా నీ ప్రజ్ఞ అని రాముల వారు సీతమ్మ వారితో అంటారు. హనుమంతుడు భోజనం తినకుండా ఎలా ఆపుతావో నీ ప్రజ్ఞ అని రాముల వారు అంటారు. అప్పుడు సీతమ్మ వారు ఒక ఉపాయం ఆలోచించి అప్పుడు సీతమ్మ వారు హనుమంతుని వెనక నిలబడి పరమేశ్వర నువ్వెవరో తెలిసిపోయింది. హనుమాన్ వెనక నిలబడి పరమశివ నువ్వెవరో తెలిసిపోయింది. ఇంతటితో నువ్వు భోజనం చేయడం ఆపకపోతే మా పరువు నిలబడదు. నువ్వు భోజనం చేయడం ఇంతటితో ఆపకపోతే మా పరువు నిలబడదు అని చెప్పి పంచాక్షరి మంత్రం